ఎక్కడ దేవాలయం వచ్చినా సరే చాలా క్రిస్టియన్ సంఘాల వాళ్ళు అసలు దేవాలయం నిర్మాణం అసలు భారతదేశంలో దేవాలయాలే కట్టకూడదు అన్నట్టుగా చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇందాక ఒక వీడియో చూసా. ఎవడో నాట్ ఈవెన్ దళిత్ ఎవరో క్రిస్టియన్ అతను ఏదో అరుస్తున్నాడు పిచ్చి కుక్క మాదిరి. ఏంటంటే ఈస్ట్ గోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, కృష్ణా జిల్లా అని ఏదో 5-6 జిల్లాలు ఆల్రెడీ కైవసం చేసుకున్నారట. అజయ్ ఎవడు ఏదో కైవసం చేసుకున్నారట. ఇంకేయో మిగిలిన జిల్లాలు చేసి రాష్ట్రాన్నే కైవసం చేసుకుంటామని చెప్పి ఏదో పిచ్చివాగుడు తను వాగటం జరిగింది. సరే, అది పిచ్చివాగుడుగా మనం వదిలేయకూడదు. ఇటువంటి ఉన్మాదుల్ని ఒక పిచ్చి కుక్కని రోడ్డు మీద వదిలేస్తే మరి ఆ ర్యాబీస్ వ్యాధి సోకి ప్రజలకు ఎంత హానికరమో, అలాగే ఇటువంటి పిచ్చివాగుడు వాగే వారిని మరి అదుపులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక ఈ సందర్భంగా చాలా మంది కొంచెం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు అలహాబాద్ హైకోర్టు చెప్పింది కూడా, సుప్రీంకోర్టు కూడా గతంలో వేరే ఇన్స్టెన్స్ లో చెప్పింది. ఈ విషయం మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంత స్పష్టంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి ప్రణబ్ ముఖర్జీ గారు నాకేదో సర్టిఫికేట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చారు, నన్ను యూజ్లెస్ ఫెలో అని చెప్పి నేను మాట్లాడానని ఒక ఆర్డీఓ స్థాయి నుంచి ప్రమోషన్ల మీదుగా అంచెలంచెలుగా ఐఏఎస్ గా ఎదిగి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ లోనే అయిన వ్యక్తి. సరే, అతను క్రిస్టియన్ అని చెప్పి అతని మాటల్లోనే అర్థమైంది. సరే, ఏదో దొంగ సర్టిఫికేట్ ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, అతను మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఇలాగే ఎస్సీ సర్టిఫికేట్ తో క్రిస్టియన్లు నడవలేదా, ఇప్పుడు అలాగే నడుస్తుంది అని చెప్పి పబ్లిక్ లో మరి అతను అతనికి ఏదో పార్టీ ఉందంట, లిబరేషన్ కాంగ్రెస్ అంటాయా అతను పార్టీ పేరు, లిబరేషన్ కాంగ్రెస్. అతనికి వచ్చిన ఓట్లు అవి. అతను ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించి దళిత సోదరుల్ని మిస్లీడ్ చేస్తున్నారు. ఈ రకంగా వ్యక్తులు రాజ్యాంగాన్ని ఇట్స్ అన్ అబ్యూజ్, కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్ చేస్తే దానికి శిక్షలు ఉన్నాయి. వక్రీకరించి రాజ్యాంగాన్ని చెప్పటం అనేది, పైగా ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర అవార్డు అందుకుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవార్డు అందుకుని ఒక పార్టీని స్థాపించి మరి ఇన్ని చేసిన వ్యక్తి, ఎప్పుడు నిరంతరం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూనే ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల్ని అన్యాయంగా తప్పుదోవ పట్టించడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఎక్కడైనా సరే అది మానుకోవాలి. ఇక అజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, ఆర్టికల్ 25 కాదంటానికి ఈడెవడు ఆడెవడు అని మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆర్టికల్ 25 జోలికి ఎవరు రాలేదురా నాయన. నీకు కావాల్సిన మతం మారే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. నువ్వు మతం మారావు. నువ్వు మారిన మతం కులాతీత మతమైనప్పుడు ఆ మతంలోకి కులాన్ని చూపించే అధికారం ఏ రాజ్యాంగానికి లేదు. ఒక మత తత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. అందుకని ఆ మతాచారాన్ని అనుసరించి ఆ మతంలో కుల వ్యవస్థ అన్నది లేదు కనుక మీరు ఈ కులం వారు ఆ మతంలోకి వెళ్తే కులం లేని మతంలో కులం సాధ్యం కాదు కనుక దాన్ని ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ దేశమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడే దాన్ని తీసివేయడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఓ బ్రిటిష్ వాడా నువ్వు చర్చి ఇచ్చిదివి మేము ప్రార్థించుకుంటూ అని ఒక నీళ్ళు కుమారు మాట్లాడాడు. ఈ నీళ్ళు కుమారు రకరకాల కుమారులందరూ ప్రార్థించుకునేటప్పుడు చర్చిని ఇచ్చితివి, చదువుకునేటప్పుడు కాన్వెంట్ ఇచ్చితివి అని మాట్లాడలే కదా. మరి ఇప్పుడు సడన్ గా మరణించిన తదనంతరం కూడా బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. 2 నెలల క్రితమే మా అమ్మ క్రిస్టియన్ అయితే మా నాన్న హిందూ అన్నాడు ఒకడు. ఏమో కాబోలనుకున్నాం. ఇప్పుడు సడన్ గా మరణానంతరం బుద్ధిస్టుగా మారిపోయి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డాడు. ఏంటో మరి మనకు అది అర్థం కాదు. సరే, అదొక ప్యారలల్ ట్రాక్ అనుకో. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా హిందూ దళిత సోదరుల్ని మోసం చేయకండి. ఆ మోసం మీద కొన్ని వీడియోలు రెడీ చేయమన్నాను కదా. సరే, ఒకసారి గుడి పూర్తి చేసి మోసాలకు వెళ్దాం. ఇది సుమారు 30 సంవత్సరాల క్రితం 1995లో అప్పుడు చేతక్కులుండి అప్పుడు ఈ గుడి దగ్గర పానకాలు ఇస్తూ ఆ గుడి బయట చెప్పులు ఇప్పారు. వీళ్ళంతా భక్తులు, అంతా పానకం ఇవన్నీ ఇస్తున్నారు. బహుశా అది రామనవమి రోజు అయి ఉండొచ్చు. అక్కడ మేము పందులు కోసుకునే వాళ్ళం అని చెప్పి ఎవరో మాట్లాడారు. సో అలా మాట్లాడితే మేము ఏదో ఇది వదిలి పారిపోతామను అనుకున్నారు. అయిపోయింది అబ్బాయి. ఇంకా మీరు ఊరికనే మేము కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రైజ్ మనీ కొట్టేస్తాం, అయ్యేం కుదరమమ్మా. దోస్ డేస్ హావ్ గాన్ మై డియర్ బ్రదర్స్. తర్వాత ఇదిగో కరెంటు బిల్లులు, ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు 1993లో కరెంటు బిల్లు రామాలయము అని స్పష్టముగా కలదు. ఇదిగో నేమ్, ఇదిగో ఇక్కడ
రామాలయము అని స్పష్టంగా ఉంది. ఎవరెవరో మధ్యలో కొత్త కొత్త దేవతల్ని, అది అసలు సత్రం అంటాడు ఒకడు. సత్రం అంటే సత్రం అనే రాస్తారు కదరా, సత్రకాయ. రామాలయం అని ఎందుకు పెడతారు? ఆ సత్రానికి రామాలయం అని పేరెట్టుంటారంటావా? తింగరోళ్ళు తింగర మాటలు. ఇదిగో ఆ తర్వాత కొత్త ఎలక్ట్రిసిటీ బోర్డు విడిపోయిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా వచ్చిన తర్వాత కూడా ఇది కరెంటు బిల్లు. ఇక్కడ చూసుకోండి, చిరునామా ఇది 2003 తర్వాత, అప్పటి నుంచి 23 దాకా కూడా కడతానే ఉన్నారు. తర్వాత ఇది పీకేశారు కరెక్ట్. రామాలయము ఇవన్నీ ఇలా ఉంటే ఆడవాడు ఒకడు వస్తాడు, అక్కడ సత్రం ఉంది, లేదంటే ఇంకోటి ఉంది. పూర్వం అక్కడ అలా వెళ్తా అక్కడ సేద తీరేవారు. రామాలయం ఉన్నా సరే గుడి ప్రాంగణంలో మనకు అనాదిగా కూడా ప్రతి దేవాలయం వద్ద కూడా యాత్రికులు పడుకోవటం అనేది చాలా కామన్. అంచేత ప్రతి గుడి దగ్గర, గుడి బయట రాత్రులు ఈ రోజుకి కూడా పడుకుని ఉంటారు. నేను ఎవడో పడుకుంటాను చూశాను, దీన్ని సత్రమందురు, ఇది దేవాలయము కానే కాదు, అటువంటి ముచ్చట మేము ఒప్పుకోనము అంటే ఒప్పేసుకుంటాం మనం. ఆడేదో ఇంగ్లీష్ టోన్లో, తెలుగులో ఇంగ్లీష్ టోన్లో మాట్లాడేస్తే ఒప్పేసుకుంటాం కదా, తెంగరలో మనం మేము ఒప్పుకోనము అంటే అదలు బాగా అంటాం. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు? క్రిస్టియన్లకు అధికారం లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టు అధికారం లేదు కనుక, ఇది అందరికీ తెలిసింది కనుక వాచాలత తగ్గించుకుంటే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.